హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న త్రివిధన యూట్యూబ్ ఛానల్. ఆదాబ్ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భూపాలపల్లి. యాక్చువల్గా టైం వచ్చేసి 2:30 అవుతుంది. మనమైతే ఇప్పుడైతే కాళేశ్వరంకి అయితే వెళ్ళబోతున్నాము. మా రిలేషన్స్ చిన్న కార్యక్రమాలు అయితే అక్కడైతే ఉన్నాయి. సో అవి అయితే మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను అలాగే కాళేశ్వరం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా వాళ్ళు అయితే బస్ అయితే బుక్ చేసుకొని వచ్చారు. మాకు భూపాలపల్లి నుంచి వెళ్ళి మాకు మొత్తం కాళేశ్వరం వచ్చే వరకు అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ మాకు ఫారెస్టే ఉంటుంది. నైట్ వచ్చేసి మేమైతే ఇంకా బస్సులోనే పడుకున్నాము. మార్నింగ్ లేచి మళ్ళీ ఇంకా చిన్న కార్యక్రమం అవుతుంది. ఇక్కడైతే వెళ్ళి ఇంకా అక్కడ పూజ చేయించేసి మేమైతే స్నానం చేసి మళ్ళీ టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్తాము. వర్షాకాలంలో వస్తే మాత్రం మనమైతే ఇంత నడవడం అయితే ఉండదు. స్టెప్స్ వరకు అయితే వాటర్ అయితే ఉంటాయి. సో ఇంకా సమ్మర్ వచ్చేసరికి ఇంకా వాటర్ అయితే ఏం లేవు. ఇంకా చాలా దూరం అయితే మేము నడవాలి. ఇంతకుముందు యాక్చువల్గా అయితే ఇన్ని టెంట్స్ అయితే ఉండకపోతుండే. ఇప్పుడు భద్రాచలంలో ఇక్కడ కూడా మొత్తం టెంట్స్ అయితే అరేంజ్ చేశారు. కొత్తగా సమ్మర్ కాబట్టి డిఫరెంట్గానే అయితే ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. యాక్చువల్గా మేము ఇప్పుడు వచ్చి ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు ఇలా టెంట్స్ అయితే లేవు. ఇప్పుడు కొత్తగానైతే ఇలానైతే అరేంజ్ అయితే చేశారు. మేమైతే ఎప్పటికీ ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటాం. మాకైతే యాక్చువల్ ఇక్కడ దగ్గరే కాబట్టి మేమైతే వస్తూ ఉంటాము. గంగా స్నానం చేసి మేమైతే వెళ్తాము. యాక్చువల్ చాలామంది గోదావరి అని కూడా పిలుస్తూ ఉంటారు. మేమైతే గంగా అని పిలుస్తాము. స్వాములు అయితే చాలామంది వచ్చారు. ఈరోజు మాలను అయితే వేసుకోవడానికి ఇక్కడ గంగా స్నానం చేసి వాళ్ళైతే వెళ్ళి మాలలు అయితే ధరిస్తారు. చాలామంది అయితే వచ్చారు మాలలు వేసుకోవడానికి. స్వాములు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి మాలలు వేసుకుంటూ ఉంటారు సమ్మర్లో. మాకు యాక్చువల్గా దగ్గర కాబట్టి ఇక్కడే స్నానం చేసి గుళ్ళోనైతే మాలలు అయితే వేసుకుంటూ ఉంటారు. ఇదంతా మా టీమేనండి. పూజనైతే స్టార్ట్ అయితే అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. మేమైతే స్నానం అయితే చేసాము. అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అంతా వీళ్ళంతా మా బామ్మర్దులే ముగ్గురు. నవీన్ గాడు, విక్రమ్ గాడు, సాయి, మా బామ్మన్ గారు బాబా. గంగకి టెంపుల్కి అయితే కొంచెం దూరమే ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్లోనకైతే వచ్చేసాము. మొబైల్ అలౌ చేయలేదు. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇంకో దారి అవుతుంది. ఆ దారిలో నుంచి వెళ్ళి అయితే మొబైల్ అయితే తీసుకొని అయితే వచ్చాను లోపలికి. యాక్చువల్ మేము ప్రతి శివరాత్రి అయితే కంపల్సరీ అయితే వస్తాం ఇక్కడికి. ఇదే మెయిన్ టెంపుల్.
మనకి అరుణాచలంలో ఎలాగైతే మోక్ష మార్గం అయితే ఉంటుందో ఇక్కడ మనకి యమకోణం అనేది ఉంటుంది ఇక్కడ. ఇదే మెయిన్ టెంపుల్లోకి అయితే ఇంకా మొబైల్ అయితే అలా ఉండదు. సో ఇంకా మొబైల్ అయితే తీసుకెళ్ళాను. దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకొని నేనైతే బయటికి అయితే వచ్చాను. చూడండి, స్వాములు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇది టెంపుల్ ఎగ్జిట్. మన మామూలుగా ఏంటంటే గర్భగుడి లోపల నుంచి దర్శనం చేసుకొని అయితే ఇలాగైతే వస్తాము. రాగానే నంది ఉంటుంది. నందిని దర్శనం చేసుకొని పక్కన ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది, అమ్మవారి టెంపుల్. సో ఇంకా ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి కాళేశ్వరంకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఒక ఫారెస్ట్ అవుతుంది. దాన్ని కొంచెం క్లీన్ అయితే చేశారు. మనం వంటలు చేసుకోవడానికి ఎవరైనా వచ్చినా మనకి మొత్తం చెట్లు, సమ్మర్లో వస్తే మాత్రం అసలు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం చెట్లు అయితే ఉంటాయి. సో మీరు ఎవరైనా వస్తే అక్కడైతే స్టే చేయండి. ఎవరిని అడిగినా అడ్రస్ అయితే మీకైతే చెప్తారు. మనకి గర్భగుడి ఎదురుగానే ఇలానైతే నంది అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. మీకు వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దగానే అయితే ఉంటుంది. యాక్చువల్గా సమ్మర్ కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ మంది అయితే క్రౌడ్ అయితే ఉంటున్నారు. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనం వస్తే మాత్రం అసలు విపరీతమైన జనాలు. కనీసం మనకి ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉన్నంత అయితే ఉంటారు. చాలామంది అయితే ఉంటారు. ఇంకోటి ఏంటంటే వంట చేసుకునే ప్లేస్ దగ్గర మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కూల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఎవరైనా వస్తే ఇబ్బంది అవ్వకుండానైతే ఉండొచ్చు. టెంపుల్లోనైతే దర్శనం అయితే అయిపోయింది. మేము బయటికి అయితే వచ్చేసాము. మా కజిన్స్ అయితే వాళ్ళు వెహికల్ తీసుకురావడానికి వెళ్ళారు. సో నేను ఎగ్జిట్ అవుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళారు ఫోటో కోసం. నేనైతే ఇక్కడైతే ఆగాను. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా అక్కడ వంట కార్యక్రమాలు అయితే ఉన్నాయి. సో ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ చేసి మేమైతే ఇంటికి అయితే వెళ్తాము. మనకి ఇక్కడ పక్కన అయితే ఫారెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చెట్ల నీడ ఇట్లా అంతా బాగానే ఉంటుంది. సో ఇదేనండి ప్లేస్ వచ్చేసి మనకి. ఇది ఎవరైనా వస్తే పార్టీ చేసుకోవడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ చాలా మొత్తం ఫారెస్టే. ఇక్కడైతే మొత్తం ప్లేస్ వచ్చేసి అదే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేయండి. మా పెద్దనాన్నైతే మాకైతే కుకింగ్ అయితే చేస్తున్నారు. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.